జనరల్ విటమిన్ సప్లిమెంటేషన్ ఇన్ చిల్డ్రన్ అంటే పిల్లల్లో రెగ్యులర్ విటమిన్ సప్లిమెంట్ చేయొచ్చా చేయకూడదా, చేస్తే ఎలాంటి విటమిన్స్ చేయాలి, ఎలాంటి విటమిన్స్ తరచూ ఇవ్వకూడదు. అంటే విటమిన్స్ 2 రకాలు ఉంటాయండి. ఒకటి వాటర్ సాల్యుబుల్ విటమిన్స్, ఇంకోటి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అంటాం దాన్ని. సో ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అంటే ADEK, విటమిన్ A, విటమిన్ D, విటమిన్ E అండ్ విటమిన్ K. వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అంటే విటమిన్ B అండ్ విటమిన్ C, B కాంప్లెక్స్ అండ్ విటమిన్ C ని వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అంటారు. సో ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ తోటి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి యూజువల్గా మనకి. ఎస్పెషల్గా విటమిన్ Aతో Dతో ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ అబ్జర్వ్ చేస్తాం. చాలా మంది విటమిన్ D లో ఉంది అని ఊరికే తీసుకుంటూ ఉంటారు, సప్లిమెంట్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటుంది. లైక్ హెడేక్స్ రావడము, జాయింట్ పెయిన్స్, బాడీ పెయిన్స్ రావడము, ఇలాంటివన్నీ విటమిన్ D ఎక్సెస్ ఇవ్వడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. అలానే విటమిన్ A ఎక్సెస్ కూడా ఇవ్వడం వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. జనరల్గా మాల్నరిష్ కిడ్స్కి విటమిన్ A సప్లిమెంట్ చేస్తాము, కానీ హెల్దీ పీపుల్కి విటమిన్ A ఇవ్వం, ఎందుకంటే దాంతో కూడా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అంటే లివర్ ఎఫెక్ట్ అవ్వడము, విటమిన్ A ఎక్కువ ఇవ్వడం వల్ల, సేమ్ హెడేక్ రావడము, బ్రెయిన్లో ప్రెషర్ పెరగడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది విటమిన్ A ఎక్కువ ఇవ్వడం వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటుంది.